లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చాయి. మీరు 15,000తో ఓడిపోయారు. 2019 టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసే మీరు 5,000తో గెలిచారు. 2024కి వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ మీ మీద కలిసి వస్తున్నారు. మీరేమవుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. 2014కి 2019కి 2024కి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళి ప్రజల గుండెల్లో బలంగా సుస్థిరమైనటువంటి గొప్ప బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి మీరు 2014 ఎన్నికలకి 2019 పోల్ స్టాక్ జగన్ గారిని పోల్ స్టాక్ లేదు, 2019 నుంచి 2024కి పోల్ స్టాక్ లేదు. ఇవాళ మీరు ఒకటే రాజకీయాల్లో మనం ఒకటే కొలమానం చూసుకోవచ్చు. ఒక వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చూసుకుంటే 1982లో పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి వ్యాన్ మీద తిరుగుతుంటే జనం ఎంత కోలాహలంగా వేలం వేరిగా ఎన్టీ రామారావు గారు వెంబడి పడేవాళ్ళు. కానీ అదే ఎన్టీ రామారావు గారు మళ్ళీ 89కి వచ్చేప్పటికి ఆ వేలం వేరు లేదు. 5 ఏళ్ళు అంటే ఆ వెంటనే పడిపోయిన సానుభూతి తర్వాత 1985లో మళ్ళీ గెలిచి 89కి వచ్చేప్పటికి ఆ వేలం వేరి ప్రజల్లో లేదు. రామారావు వ్యాన్ వెనకాల పడే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత నాడు ఎన్టీ రామారావు గారి వెనకాల 82, 83లో ఎలా అయితే ప్రజలు వెంపడ పడుతున్నారు, ప్రేమిస్తూ పరిగెడుతున్నారో ఆ ప్రేమని అంటే అసలు కొమ్మరిచ్చే పరిస్థితిలో చూసామో నాడు ఎన్టీ రామారావు చూశాను. 5 ఏళ్ల తర్వాత అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకి తన పనితీరుని చూపించిన తర్వాత ఆ రకంగా ప్రజలు ప్రేమించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పు తేవడం, బటన్ నొక్కడం, అదే సంక్షేమం అని జనానికి చెప్పడం, ఇదేనా వైసీపీ ఘనత అని అడుగుతా ఉన్నారు. నేను ఒకటి మిమ్మల్ని చంద్రశేఖర్ గారిని అడుగుతున్నానండి. అప్పుతే అని ముఖ్యమంత్రి ఒకటి చెప్పండి, అప్పుతే అని ప్రధానమంత్రిని ఒకటి చెప్పండి, అప్పుతే అని దేశాన్ని ఒకటి చెప్పండి. మీరు మీ ఇష్టం. ప్రపంచం సార్ నేను మాట్లాడుతున్నాను. దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుతే అని ముఖ్యమంత్రిని ఒకటి చెప్పండి. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా వినండి సార్, వినండి. అంటే మీరే ప్రశ్నలు అడుగుతారా, మీరు సమాధానాలు చెప్పరా? ఇక అప్పుతే అని ముఖ్యమంత్రి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి అయినా సరే అప్పు తేకుండా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, అప్పు తేకుండా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రులు వారు అడిగింది అప్పులు ఎందుకు తెస్తున్నారు అడగలేదు సార్. లేదు వినండి సార్, వినండి సార్. కాదు సార్, మీరే అడిగింది వారు ఏమన్నారు? ఏమండి వినండి.